ఓకే. అండ్ ఆ కథలో మీరు అది ఆ బుక్‌లో మీరు రాసారు. మీరెంత మీ ఫాదర్‌కి ఎంత భయపడతారో, ఎంత రెస్పెక్ట్ ఉంటుందో అని చెప్పేసి. గౌతమ్‌తో కూడా అలాగే ఉంటారా? ఈ జనరేషన్ ఎలా ఉంది? నేనా నన్ను అడుగుతున్నారు. నేను గౌతమ్తో అదే అండి, మా ఫాదర్ని చూస్తే మాకు ఒక చిన్న షివర్. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్ళి వచ్చినా కొడతాడు ఆయన, హ్మ్. ఎవడు వెళ్ళమన్నాడు రా అని. ఎందుకంటే ఒక స్టేజ్లో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నాన్న అలా కొట్టేవాడు అప్పుడు మాకు ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మేము ఊరికి సరదాగా జోక్ చేస్తే అడిగితే, నేను ఎందుకు కొడతాను మిమ్మల్ని, నా పేదరికం మిమ్మల్ని కొట్టింది అన్నాడు. అనగానే ఒకసారి షాక్, అయ్యో ఎందుకు అడిగావురా బాబు ఇన్ని, ఆయన ఎంత బాధపడి ఉంటాడో దానికి ఆన్సర్ చెప్పడానికని. నేనేమంటున్నానంటే, కొట్టడం కొడితే వాళ్ళు బాగుపడతారు అని అనుకునేది కరెక్ట్ సిద్ధాంతం కాదు. హ్మ్. భయపెట్టడం, కొట్టడం, వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలంటే ఇలా ఉంటారు. అది మా నాన్న మమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేశాడో క్వైట్ ఆపోజిట్గా నా పిల్లలతో నేను అలా ట్రీట్ చేశాను. ఓకే. నేను ఒక్క దెబ్బ కొట్టడం కానీ, మందలించడం కానీ, అరవటం కానీ, నేను ఇప్పుడు ఇంతవరకు వీడికి ఆల్మోస్ట్ 38 అలా వచ్చింది, వాడికి చిన్నవాడికి మాకు ఇద్దరే అబ్బాయిలు, వాడికి 35, 36. కానీ ఎప్పుడు ఇవాల్టి వరకు అదే అది ఐ డోంట్ హ్యావ్ రైట్ టు బీట్ దమ్. వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ యువర్ చిల్డ్రన్ అనేది అంది మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అది. ఓకే. అందుకని ఎప్పుడు నాన్న మా ఇంట్లో మేము బిహేవ్ చేసే పద్ధతులు అవి చూస్తే ఒకళ్ళనొకళ్ళు మోసుకోవడం, గొడవ చేయటం, ఇట్లాంటివన్నీ చాలా సాధారణంగా జరుగుతుంటాయి ఇంట్లో. చెయ్యి ఎత్తి కొట్టినట్టుగానే లేదా వాయిస్ పెంచినట్టు కూడా మాకు